కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ను జడ్జి విధించారు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి సెక్షన్ల పరంగా చూస్తే వంశీకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా? వీటి గురించి డిస్కస్ చేద్దాం. హైకోర్టు అడ్వకేటు ఉపాల సుబ్బారావు గారు జూమ్ కాల్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు అట్రాసిటీ ఎస్సీ అట్రాసిటీ కేసు చాలా బలంగా ఉంది. దీంట్లో ఖచ్చితంగా కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు అని కొంతమంది చెప్తున్నారు. కరెక్టేనంటారు ఇది? ఇప్పుడు అది ఒకటే కాదండి, బిఎన్ఎస్ ద్వారా అంటే పాత ఐపీసీ కొత్త బిఎన్ఎస్ ద్వారా ఇంకోటి కూడా పెట్టారు. దాంట్లో అంటే కిడ్నాప్, అలానే చంపుతామని బెదిరించటం. దానికైతే ఏకంగా జీవిత ఖైదు వేయచ్చు, 10 years పనిష్మెంట్ కూడా ఉన్నది. జీవిత ఖైదు కూడా అలానే ఎస్ఎస్టీ వేయచ్చు. కాబట్టి ఈ సెక్షనే 140 సబ్ క్లాస్ 1 సెక్షన్ ఏదైతే ఉందో ఉన్న వాటిల్లో చాలా ప్రమాదకరమైనటువంటి సెక్షన్ ఏదంటే అదే. కాబట్టి దాని ద్వారా ఎప్పుడు కూడా సీరియస్ అఫెన్సెస్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు. ఎందుకంటే బెయిల్ ఇచ్చేటప్పుడు నిన్న చూసాం, దాదాపుగా 33 మందికి అనుకుంటాను టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాల. ఈ రోజున దీని మీద కూడా టీడీపీ కార్యాలయంలో దాడి చేసిన దాంట్లో ముందస్తు బెయిల్ ఆదేశాల నిమిత్తం వంశీ మీద 20వ తారీఖుకి వాయిదా ఉంది ఒకటి. ఇన్ ది మీన్ వైల్ దాంట్లో ఎఫిడవిట్ ఇప్పించేశాము, కానీ ఆయన నేను ఇవ్వలేదు ఫిర్యాదు, వాళ్ళు ఇప్పించారని చెప్పేసి ఏదైతే చెప్పారో, ఎఫిడవిట్ వేయించారో న్యాయస్థానంలో, ఆ ఎఫిడవిట్ వలన వీళ్ళు చెప్పుకోవడానికి ఉపయోగపడ ఆ కేసును తీసివేయడానికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించదనేది పాపం వైఎపీ నాయకులు గుర్తించాలి. ఎంచేతంటే ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయింది, ఎస్సీ యాక్ట్ ఉంది, ఇతర కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. దాని మీద ఇన్ని కేసులు ఉండగా ఎఫిడవిట్ ఇస్తే కేసులు రాజీ అయ్యే పరిస్థితి అవకాశం లేదు, కేసులు తీసే పరిస్థితి అంతకన్నా లేదు. ఈయన చేసిన తప్పు ఏంటంటే ఆ పేరుతో ఫిర్యాదుదారుని తీసుకెళ్లిపోయి నిర్బంధించడం, వేధించడం, చంపుతామని బెదిరించడం, ప్రలోభాలకు లోన్ చేయడం, ఇవన్నీ చేశారు. దాంతో అతను పైపడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇటీవల కాలంలో వచ్చిన తర్వాత మళ్ళా అతను పట్టుకొని భయపెట్టేసి నీ కుటుంబాన్ని చంపుతాము, నిన్ను చంపుతాము, నువ్వు ఒప్పుకోకపోతే అది ఇదని బెదిరించడంతో బెదిరించి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయి సంతకం పెట్టించేసి కోర్టులో ఫైల్ చేశారు. తర్వాత పని సంతకం పెట్టేసి కోర్టులో వదిలేశారంటే లేదు, మళ్ళా వాళ్ళ మనుషులతో విశాఖపట్నం తీసుకెళ్లారు, అక్కడ నిర్బంధించారు, అక్కడ హోటల్లో పెట్టారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ కస్టడీలో ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఆయనతో పాటు ఉన్నటువంటి వంశీ అనుచరులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు రిమాండ్ లో కూడా చాలా స్పష్టంగా ఏం చేశారు, గత నేర చరిత్ర ఉన్నది, 16 కేసులు ఉన్నాయి అని క్లియర్ గా మెన్షన్ చేశారు. క్లియర్ గా మెన్షన్ చేసిన తర్వాత క్రిమినల్ యాక్సిడెంట్స్ ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వటం అనేది సాధ్యం కాని అంశం. ఇప్పుడు కూడా జిల్లా కోర్టు ఆశ్రయించాలి. జిల్లా కోర్టులు ఆశ్రయిస్తే, ఎస్ఎస్టీ కోర్టు ఆశ్రయిస్తే నోటీస్ టు పీపీ ఉంటుంది, వాద ప్రతివాదాలు ఉంటాయి. తర్వాత గత నేర చరిత్రని కోర్టు పరిగణలో తీసుకుంటుంది. అలానే ఈయన చేసినటువంటి సీరియస్నెస్ ఏదైతే ఉందో, ఎందుకంటే దాంట్లో ఎవరు చూస్తూ ఉంటే ఈ యొక్క కుర్రవాడిని తీసుకెళ్లిపోయారో వంశీ అనుచరులు, వాళ్ళు సాక్ష్యం అయిపోయింది, వాళ్ళ బ్రదర్ సాక్ష్యం అయిపోతుంది, అలానే వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించిన సంఘటనలో సాక్ష్యాలు కూడా నమోదు చేశారు. కాబట్టి ఇది చాలా తీవ్రమైన అంశంగా, నేరంగా పరిగణించబడుతోంది. ఒకవైపున ముందస్తుగా ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని టీడీ మీద దాడి చేసిన కేసులో స్పష్టంగా చెప్పినప్పటికీ వాళ్ళు సాక్షులను ప్రభావితం చేయడానికి, లేదంటే ఫిర్యాదులను ప్రభావితం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో ఈ కేసు ద్వారా అర్థమవుతుంది. డెఫినెట్ గా బెయిల్ వచ్చింది. సుబ్బారావు గారు ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఈ కేసులోనే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతన్ని ప్రలోభ పెట్టడం, అతన్ని నిర్బంధించడం, అతన్ని కిడ్నాప్ చేయడం ఇలాంతా చేశారు కాబట్టి, వాళ్ళ అనుచరులంతా కూడా చేశారు కాబట్టి, సో ఇప్పుడు ఆ యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ రద్దయింది అనుకోవచ్చా? అలా కాదు, అది ఇంటీరియం బెయిల్ ఇచ్చారు. అది ఇంటీరియం బెయిల్. మెయిన్ ముందస్తు బెయిల్ 20వ తారీఖు ఆర్డర్స్ ఉంది. ఆ ముందస్తు బెయిల్ మధ్యస్థ బెయిల్ ఏమిచ్చారంటే నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్
టిల్ డిస్పోజల్ ఆఫ్ ది మెయిన్ అప్లికేషన్. కాబట్టి కోయర్సివ్ దాంట్లో అరెస్ట్ చేయడానికి లేదు. Hmm. ఇది కనుక డిస్మిస్ అయిపోతే 20వ తారీఖున ఆయన అరెస్ట్ చేయొచ్చు దాంట్లో కూడా. కాబట్టి 20వ తారీఖున ఫైనల్ ఆర్డర్స్ ఉంది. ఇన్ ది మీన్ వైల్ అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు హైకోర్టు. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా ఆయన్ని ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదుదారుడిని బలవంతంగా భయపెట్టి బెదిరించి ప్రలోభ పెట్టి ఈ యొక్క దీంట్లో తప్పుడుగా నాది కాదు అని చెప్పి ఇచ్చడానికి ప్రయత్నం చేశారంటే డెఫినెట్ గా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినట్టే, ఆ కేసులో ప్రలోభ పెట్టినట్టే, సాక్షులను ట్యాంపరింగ్ ది విట్నెస్ అది. కాబట్టి డెఫినెట్ గా రేపు 20వ తారీఖు యాంటిసిపేట్ బెయిల్ కూడా డిస్మిస్ చేయడానికి ఇదొక ఒక అంశంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనం ఆలోచించాలి. రెండోది, ఈ కేసులో అంత ఈజీగా బెయిల్ వస్తుందని అనుకోను. ఇంకోటి ఏంటంటే ఇది ఇంతటితో ఆగదు. ఎందుకంటే వంశీ గారు చేసినటువంటి ఆగడాలు, ఆక్రమణలు, దోపిడీలు ఇవన్నింటి మీద కూడా ఫిర్యాదులు వస్తే డెఫినెట్ గా వాటి మీద కూడా కేసులు నమోదు చేసుకుంటే డెఫినెట్ గా పీటీ వారెంట్ ఈయన జైల్లో నుంచి బయటికి రాకుండా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయండి. అంటే ఇప్పుడు 2 కేసులు అయ్యాయి సార్ ఇప్పుడు ఇది. అంటే టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసు ఒకటి, ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతని మీద నిర్బంధించడం, కిడ్నాప్ చేయడం, ప్రలోభ పెట్టడం, ఇది ఒక సపరేట్ కేసుగా బెదిరించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా డెఫినెట్ గా ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు. రెండు వేరు వేరు కేసు. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది? దానికి మినిమం 5 years తగ్గకుండా, ఈవెన్ అబ్యూజ్ చేసినా గానీ క్రిమినల్ ఇంటిమేషన్ అని చెప్పేసి మరొక ఆఫెన్స్ ఉంది. ఆఫెన్స్ ప్రకారం అయితే 7 years వరకు పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఇది కొత్తగా కట్టిన ఈ కేసులో క్రిమినల్ ఇంటిమిడేషన్, బెదిరించడం అనేది ఒక నేరం ఉంది. ఒకటి కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించి రాజీ అవ్వమని చెప్పేసి ఒకటి ఉంది. ఒక మొదటిదేమో 140 subclause 1, దాని ప్రకారం నేను ఇందాక చెప్పినట్టుగా జీవిత ఖైదు 10 సంవత్సరాలు లేక జీవిత ఖైదు వేయొచ్చు. ఈ రెండోది క్రిమినల్ ఇంటిమిడేషన్, ఏదైతే బెదిరించారని చెప్పేసి ఉందో ఇంకోటి సెక్షన్, దాని ప్రకారం 7 సంవత్సరాలు ఉంది. ఎస్సీ కోసం దానికోసం అయితే 5 సంవత్సరాలు తగ్గకుండా శిక్ష ఉంది. ఇంకొక సెక్షన్ వేసి 2 సంవత్సరాలు ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇది తీవ్రమైన నేరం. దీంట్లో బెయిల్ వచ్చే అవకాశం అంత త్వరగా వంశీకి లేవనేది నిర్వివాదం అంశం అండి. అలాగే పోలీసులు కూడా తమ కస్టడీకి తీసుకునే దానికి పోలీసులు కూడా పిటిషన్ వేసే ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళు అడిగినప్పుడు కూడా తెలియదు సమాధానం చెప్పారు. డెఫినెట్ గా ఇవాళ కానీ రేపు కానీ మళ్ళా వంశీని పోలీసు కస్టడీకి ఇమ్మని చెప్పేసి ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టాలని చెప్పేసి డెఫినెట్ గా పోలీసు వాళ్ళు పిటిషన్ వేస్తారు. అలానే మిగిలిన ఇంకొక 2 ముద్దాయిలను కూడా వేసి రిమాండ్ ఇచ్చారు. అలా కాకుండా ఒక అతను కూడా సరెండర్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. వీళ్ళందరినీ పోలీసు కస్టడీకి తీసుకుంటారు, విచారిస్తారు. అలానే టెక్నికల్ ఎవిడెన్స్, వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది హైకోర్టు అడ్వకేట్ ఉప్పాల సుబ్బారావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా వంశీకి ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఇవి 2 కేసులుగా మారాయి. ఒక కేసు టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో ఇంటీరియం బెయిల్పై ఉన్నటువంటి వంశీకి ఈ నెల 20వ తారీఖున ముందస్తు బెయిల్కు సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు 2వ కేసుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుగా ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేయడం, నిర్బంధించడం, ప్రలోభ పెట్టడంతో సో మరొక కేసు నమోదైంది. ఆ కేసులోనే ప్రస్తుతం ఆయన 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. సో అందులో కూడా రిమాండ్ నుంచి బయటకు వచ్చే ఛాన్సు, బెయిల్ మీద బయటకు వచ్చే ఛాన్సు చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. మరొకవైపు పోలీసులు తిరిగి తమ కస్టడీలోకి తీసుకునేందుకు తిరిగి పిటిషన్ కూడా మరొక 2 రోజులు వేసే ఛాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.